పర్సు. నా పర్సు పోయింది. నేను దాని గురించే వస్తున్నా. టైం గాడ్ అంటే డౌట్ వచ్చి చూసిన, అందుకే నేను ఇలా మనీ లేవులే కానీ క్రెడిట్గా. అంటే థ్యాంక్స్ అంటే ట్రైపాడ్ స్టాండ్ పడిపోయింది. ఇది నాట్ షర్ట్. అరే నా టెంట్ కూడా పడిపోయింది ఎక్కడ. అక్కడే ఉంది. ఎస్ అమ్మా తోడు. हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल. आप सब कैसे? आई होप एवरीवन इज गुड అండ్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఇవాళ వచ్చేసి మనది డే 5. సో ఇప్పుడు నేను ఎక్కడున్నా ఎగ్జాక్ట్గా మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చేసి రాజమండ్రిలో ఓయో తీసుకొని ఇక్కడ నైట్ స్టే చేశాను. సో ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నామంటే ఇక్కడ నుంచి నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు వే వచ్చేసి నేను మారేడుమిల్లు నుంచి వెళ్తున్నా. మారేడుమిల్లు నుంచి భద్రాచలం చాలా దారుణంగా ఉంటుంది. సో మొత్తం ఇప్పుడు వచ్చేసి ఘాట్ సెక్షన్. సో డేంజరస్ రోడ్. మళ్ళీ మనం మారేడుమిల్లి నుంచి అయితే వెళ్తాం. సో ఏమైనా లొకేషన్ ఉంటే మళ్ళీ అక్కడ కవర్ చేసుకుందాం. అండ్ ఈ వ్లాగ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మీతో మాట్లాడుకుంటాం. అండ్ సో మనం వెళ్తుండగా మాట్లాడుకుందాం. సో చలో మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. హైవే అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఇది హైవేనా? ఏమరా బాబు, ఇంత దారుణంగా ఉంది రోడ్డు. ఇంత దారుణంగా ఏం రోడ్ రా బాబు ఇది. పోవాలి నడపాలి అన్న ఉత్సాహం మొత్తం దొబ్బింది. ఇది నా 4th ఫ్యూయల్ స్టాప్. కూడా తెలుసా, దాటిన తర్వాత 30 కిలోమీటర్లు. ఇది ఎక్కడో పడిపోయింది. సో పెట్రోల్ అయితే కొట్టించినా కానీ నా గ్లౌజ్ అయితే పోగొట్టుకున్నా. ఇప్పుడు ఒక్క గ్లౌజ్తో అంత దూరం అంటే నరకం. నా సైడ్ మిర్రర్ చూడండి ఊగుతాను. మీరు అనుకుంటారు ఆ సైడ్ మిర్రర్తో ఏమవుతుందని, కానీ ఆ సైడ్ మిర్రర్ లేకపోతే మన సైడ్లో అసలు చూద్దాం. షాప్లో స్పానర్స్ ఉన్నాయి. ఓకే అన్న, ఒక 14 పాన్ అన్న మనకు వచ్చు. మనం వాళ్ళతో అవసరం లేదు మనకి. అమ్మ ఇది లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది. అంకుల్ అన్నా మరి అట్లా కొడుతున్నా దాన్ని. థ్యాంక్స్ అన్న. బ్రో నేను భద్రాచలం. ఏం బాగా ఊరి పేరేంటి చూద్దాం. అరవింద్ మోటార్ లాగానే ఉంటుంది అన్న. చూస్తున్నా. అయిపోయా, ఇంజన్ ఆయిల్ పని అయిపోయింది. ఇక్కడే నేను 1000 కిలోమీటర్లు, అంతకు దానికంటే ముందు ఒక 600 కిలోమీటర్లు నేను కొట్టా. స్టాక్ ఎగ్జాస్ట్ చచ్చిపోతున్నా సార్. లాంగ్ ఎట్లా కొడుతున్నాడో ఏమో. కూర్చొని సీట్ నొప్పులు వేస్తుంది. కోసేపు నిలబడి డ్రైవ్ చేద్దాం, ఆఫ్ రోడింగ్. ఇప్పుడు వ్యూ ఇంకా అదిరిపోయింది మీకు. టర్నింగ్లు వచ్చినప్పుడే చాలా రిస్క్. ఇలాంటి ప్లేస్లలో పంచర్ అయిందంటే భజనే. ఇక్కడే కూర్చొని భజన చేసుకోవాలి. ట్యూబ్లెస్ టైర్ అయితే కొద్దిగా గొప్ప బెటర్. అదే ట్యూబ్ ఉన్న టైర్ అయితే డించక ఇక. చూడండి టర్నింగ్ ఎట్లా. ఇక నేనే అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటా. అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉన్నాయి ఈ టర్నింగ్స్.
ఎంత కన్సిస్టెన్సీ ఉండాలనేది బైక్ నడిపినప్పుడు, ఓపిక అనేది చాలా అవసరం. బైక్ నడిపినప్పుడు ప్యాషన్ ఉంటేనే అలాంటివి జరుగుతాయి. వితౌట్ ప్యాషన్ అసలు అది కానే పని. మారేడుమిల్లి, ఎస్ మారేడుమిల్లి అయితే మనం రీచ్ అయ్యాము. ఇక్కడే నేను ఇక డిసైడ్ అవుతున్నా వెళ్ళాలా వద్దా, ఇక్కడే వెళ్ళాలా వద్దా అని. మన గోదావరి అబ్బాయి నీ ఘాట్స్ కూడా ఎక్కడ పోయాయంటే చూపిస్తాను మీకు. ఇక్కడే గోదావరి అబ్బాయి నీ ఘాట్స్ అక్కడే పోయినాయి. నేను అక్కడే డిసైడ్ అయ్యా ఉండాలా వెళ్ళిపోవాలా. ఇదే మన మారేడుమిల్లి సెంటర్. అక్కడి నుంచి మనం అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే గుడి సైడ్ డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇటు పోతే మారేడుమిల్లి వాటర్ ఫాల్స్, దార అవన్నీ చూడవచ్చు. ఇటు ట్రైపాడ్ స్టాండ్ పడిపోయింది, నేను చూసుకోలేదు. సారీ సుశాంత్ బ్రో, ఇది నా ట్రైపాడ్ స్టాండ్ కూడా కాదు. షట్ ఏం తగలేదులే, రబ్ అయిపోయింది అంతే. అరే నా టెంట్ కూడా పడిపోయింది ఎక్కడ. Oh my god. అక్కడే ఉంది. ఎస్ అమ్మా తోడు, దేవుడి కాపాడు. స్టాండ్ ఇక్కడే ఉంది. టెంట్ పడిపోయింది, సోయి లేదు, ఏమీ లేదు. అది పడ్డది అర్థం కాలేదు అసలు. టైమ్ గాడ్, అన్ని పైసలు వేస్ట్ అయిపోయినాయి అనుకున్నా. ఇక నేను ఇంట్లో అయిపోయింది అనుకున్నాను నా పని. నేనైతే కట్టాలి ఇప్పుడు. గ్లౌజ్ పోయింది ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు జర్నీలో. ట్రైపాడ్ స్టాండ్ పడిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది ఒక సైడు. మన మినీ టెంట్ కూడా పడిపోయింది, 2% టెంట్. ఇంకా పోయింది అనుకున్నా నేను. ఇక పోయింది, ఇక మర్చిపోతాం. ఇక వెనక్కి వెళ్ళి అయితే స్టోరీ అయితే లేదు. అంత వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వెళ్ళి అంత అయితే లేదు. ఇక పోయిందని అయితే నేను అనుకున్నా. ఇక టైం గాడ్, టైంకి దొరికింది. ఎంత చల్లగా ఉన్నదంటే ఇప్పుడే ఇంత చల్లగా ఉన్నది. నైట్ ఎంత చల్లగా ఉంటుందో ఇప్పుడే చలి పెడతా అంతే. ఏళ్ళకి కాళ్ళకి. ఏబిఎస్ ఉంటే ఆడుకునేటువంటి బండితో, కానీ ఏబిఎస్ లేదు. ఏం చేద్దాం, ఏబిఎస్ లేకపోవడం వల్లనే ఇంత భయపడుతున్నా. నేనైతే కంట్రోలింగ్ సూపర్ ఉండేది బైక్. ఏబిఎస్ లేదు, ఏం చేద్దాం, ఏం చేసేది లేదు. ఉన్న దాంట్లోనే సర్దుకపోవాలి. లేని దాని గురించి ఆలోచించద్దు, ఉన్నదాన్ని చూడాలి. ఇది ఏందో పోదామా వద్దా అని ఆలోచిస్తున్నాను, ఉన్నటి నుంచి చేస్తున్నాయి. కాఫీ తాగుతాం, నాతో కావట్లేదు. సో ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చేసి మనకి జలతరంగని వాటర్ ఫాల్స్. నేను అప్పుడే ఆ రోజే చూద్దాం అనుకున్నా, డే 1లోనే చూద్దాం అనుకున్నాలే, కానీ ఇందులో వాటర్ లేవు. వాటర్ లెవెన్ రాజా అని చెప్పేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోయాం. సో ఇప్పుడైతే చూద్దాం, వెళ్ళేదారే కదా. 20 రూపీస్ టికెట్ అంతే. సో తీసుకొని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. డిసప్పాయింట్మెంట్. జలతరంగని వాటర్ ఫాల్స్ అని పేరు తప్ప ఇక్కడ ఏం లేదు. నార్మలే, ఈ టైంలో అయితే రావద్దు. నాకు తెలిసి అయితే వర్షాకాలంలోనే అయితే పర్ఫెక్ట్. ఇక్కడ వర్షం అయితే ఎక్కువ, వర్షం ఉండడం వల్ల అయితే మనకి వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడైతే చూసారు కదా, అసలు ఏం లేదు. సో ఇక వెళ్ళిపోవడం అయితే బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. చలో ఇక వెళ్దాం మనం.
అక్కడ వెళ్ళి చూస్తే ఏం లేదు, అంతగా వేస్ట్ ఆఫ్ టైం. ఇది కాదు చూడాల్సిన టైం, బట్ వాటర్ వస్తే మాత్రం ఎగ్దమ్ ఉంటుంది. అది ఆ లొకేషన్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఇప్పుడు అది ఎట్లుంటుందో. అక్కడ పైన కనిపిస్తుందా, సేమ్ అలానే ఉంటుంది అది మ్యాక్సిమం, ఐ థింక్ సో. టైం వచ్చేసి 1:07. నేను ఇంకా మారేడుమిల్లులోనే ఉన్నా, ఇంకెప్పుడు వెళ్తానో ఏమో. ఈవినింగ్ అయిపోయింది ఈజీగా నేను వెళ్ళేసరికి. చాలా టైం వేస్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇది వచ్చేసి పాలేరు వాటర్, ఇది వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. ఇదే మనకి అక్కడ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర తగులుతుంది. ఇక్కడ గుడిసె ఉంది చూడండి, అదే ఇది. వాటర్ మాత్రం చూడడానికి మస్తు కనబడుతున్నాయి, కానీ ఫ్రెష్ వాటర్. ఇక స్టార్ట్ కష్టాలు, కొండెక్కి మళ్ళీ దిగాలి. పర్సు లేదు. ఇందులో కూడా పర్సు లేదు. నా పర్సు పోయింది, గోవిందా గోవిందా. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. ఛే, ఎంత దరిద్రం ఉన్నది అలా. నేను ఇటు సైడ్ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు పోవడానికి. అన్న దారిలో ఏమైనా పర్సు కనపడ్డదా? దారిలో పర్స్ కనిపించింది అంటున్నా. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వస్తానా, చూడలేదా? సరే అన్న. ఎక్కడా లేదు అసలు. మరి అప్పుడే ఇంత దూరం వచ్చిందా? నేను దాని గురించే వస్తున్నా. ఎక్కడుందంటే టైం గాడ్ అన్నీ లేదు ఇలానే వెళ్ళా. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఖాళీ అనిపిస్తుంది అంటే డౌట్ వచ్చి చూసిన, అందుకే నేను ఇలా మనీ లేవులే కానీ క్రెడిట్ కార్డు ఉంది, అదే బాగా. థ్యాంక్స్ అంకుల్. టైం వ్యాలెట్ అయితే దొరికింది లాస్ట్కి. ఆంటీ థ్యాంక్స్ ఆంటీ.
అన్నీ మర్చిపోయి అన్నీ దొరికినాయి. ఎట్లా దొరికింది వ్యాలెట్, దొరికిందండి. వా ఎంత అదృష్టము. ఇది హైలైట్. మొత్తం అన్నింటిలో కంటే దిగినాయి. అట్లా పైనుంచి నిటారుగా దిగాలి. ఆహా చూడండి ఎంత నిటారుగా దిగాల్సింది అవుతుంది. ఇక్కడ ఎక్కియడానికి కష్టాలు పడ్డామండి. నా బైక్ అయితే చచ్చిపోయింది. ఓ ఇక్కడే గోపురం స్టక్ అయిపోయింది నాది, నాకు గుర్తుంది. ఇంకా అది చూడ ఎంత కష్టపడి ఎక్కుతుందా. ఓ అప్పుడు వస్తారు ఈ మారేడుమిల్లి చూడడానికి. ఎటు పోతున్నావయ్యా అని అడగా. చేయమ్మ కొంచెం అయితే తగిలిద్దాడు. ఇప్పుడు మనం కరెక్ట్ పైన వచ్చేటోడు ఇలానే ఉంటుంది. కొంచెం జాగ్రత్త అందరూ, కొంచెం కాదు బాగానే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి రోడ్లలో. వాడు తాగేస్తున్నాడు, వాడు ముఖం చూస్తేనే కనబడుతుంది అంతా. నెంబర్ ప్లేట్ చూడాలి అది వెళ్ళిన తర్వాత. సో అటు ఇటు చేసి అయితే నేను కొత్తడం క్రాస్ రోడ్కి అయితే రీచ్ అవుతాను. అక్కడ నుంచి 35 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది మా ఇల్లు. అక్కడ నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, నో టెన్షన్. నేను ఇంతసేపటి వరకు భద్రాచలం అవన్నీ సారపాక ఎందుకు చూపించలేదంటే అవన్నీ చూసిందే, సో బోర్ కొడుతుందని చూపించలేదు. ఇల్లందు ఆగయా టెట్టెట్ట